మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. కదిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బాల్య వివాహాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని పోలీసులకు, గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు జిల్లా ఎస్పీ రత్న సూచించారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పోలకుంట మండలం స్థానిక పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ రత్న తనిఖీ చేశారు. నిందితులను ఉంచే గది చుట్టూ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ నంబుల పోలకుంట స్టేషన్లో పాత నేరస్తుల సంబంధించిన రికార్డులను, పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది వివరాలపై ఎస్ఐ వలి భాషతో ఆరా తీశారు. స్టేషన్లో నేర చరిత్ర సంబంధించి రికార్డులు చక్కగా ఉండటంతో పోలీసులు అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ మండలంలో ఫ్యాక్షన్, డ్రామాలు, కిడ్నాప్, మాయమాటలు చెప్పి మహిళలను మోసగించే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండి కేసులను వెంటనే ఛేదించాలని డీఎస్పీ శివనారాయణకు, సిఐ, ఎస్ఐలకు సూచించారు. దీంతో పాటు విద్యార్థులు తప్పిదాలు చేయకుండా మంచి మార్గంలో నడిచే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఎస్పీ వెంట కదిరి గ్రామీణ సిఐ నాగేంద్ర, ఎస్ఐలు పాల్గొన్నారు. సో టోటల్ గా ఇంపార్టెంట్ విలేజ్ ఏంటి నేరాల పరంగా స్కూల్ ఉండేదంటే పెడపల్లి వస్తుంది మేడం. పెడపల్లి వెంచరన్న కల ప్రైవేట్ స్టూడెంట్ పరంగా ఏమి సెన్సిటివ్ చిన్న పిల్లలు బండల పట్ల ఎలాంటి నేరాలు జరుగుతాయి ఇక్కడంటే ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఆడపిల్లల పరంగా అంటే ఎల్లో కేసెస్ అక్కడ జరుగుతుంది. 18 years బిలోనే అవుతున్నారు మేడం. 14 to 16 మధ్య ఎక్కువ డెవలప్మెంట్ ఉన్నాను. కానీ 14 to 16 డెవలప్మెంట్ ఉన్నాను. ఇప్పుడు మొబైల్స్ అడిక్షన్ వల్ల కొంతమంది, అబ్బాయి లవ్ ట్రాప్ వల్ల కొంతమంది, మామూలుగా సెల్ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. అది మెయిన్. ఆ వయసులో సెల్ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. 14 years వస్తే అమ్మాయిలు మెచ్యూర్ అవుతారు. సో వాళ్ళకి వయసు వస్తుంది. ఆ వయసు ప్రభావం ఏంటో వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుంది. ఆ టైంలో సెల్ ఫోన్ వస్తుంది. సెల్ ఫోన్ ద్వారా మెసేజ్లు పెట్టుకుంటారు. సో అందుకని 14 to 16 మధ్య ఎక్కువ డెవలప్మెంట్ ఉన్న కారణం ఏంటంటే కొత్తగా వచ్చిన మార్పులు, బాడీలో వచ్చిన మార్పులకి వాళ్ళు రియాక్ట్ అయ్యే సైకాలజీ బట్టి వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి పనులు చేస్తున్నారు. దానికి ఈ స్కూళ్ళల్లో ఉన్న ట్యాబ్స్ ఇచ్చారు కదా, అవి కూడా దాంట్లో కూడా వీళ్ళు చదివే కాకుండా ఇన్స్టాగ్రామ్లు అవి కూడా అకౌంట్లు ఓపెన్ చేసి దాంట్లో కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఒక కారణం. అందుకని 14 to 18 years మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ పిల్లలకి ఈ మ్యారేజ్, ఎర్లీ మ్యారేజ్ ఎంత తప్పు, చైల్డ్ మ్యారేజ్ ఎంత తప్పు, తర్వాత ఇక సెక్సువల్గా ఆ టైంలో వెళ్ళడం వల్ల బాడీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యూచర్లో నువ్వు ఎలా తయారవుతావు, ఈ అవగాహన కల్పించాలి. బాడీ హైజీన్ ఎంత ఇంపార్టెంట్. సో మాయ మాటలు నమ్మకూడదు. ఈ వయసులో వయసు వస్తుంది కాబట్టి 14 నుంచి 18 ఏళ్ళ వయసులో ఉన్న అమ్మాయిలు అందరూ అందంగా ఉంటారు. చూడండి, ఎవరు అందంగా ఉన్నారంటే అది గొప్ప కాదు, మామూలు కామన్. నువ్వు అందంగా ఉంటావు, ఇలాంటి అమ్మాయి అందరూ అందంగా ఉంది ఆ వయసు అనేది వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏమనుకుంటారు, నేను అక్కడ నన్ను అందంగా ఉన్నాను అన్నాడు అబ్బా అని అనుకుంటారు. అనుకొని ఏం చేయాలో వాడికి ఏం చెప్తే అది ఇట్లా వెళ్ళిపోతుంది. సో అది కొంచెం అవగాహన. బాడీ హైజీనిక్, ఫ్యామిలీ, తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, చిన్న వయసులో వెళ్ళిపోతే అబ్బాయి చదువు చెట్లు కానీ నువ్వు చదువు చెట్లు. ఈ అవగాహన కల్పించడానికి కొంచెం జిఎంఎస్కి వెళ్ళి మనకి చూస్ చేస్తే బాగుంటుంది. సో మిస్సింగ్ కేసు ఒకటి ఒక తల్లి బిడ్డ మిస్ అయ్యాలని కూడా తేలేదు. సో అలాంటి ఉంటే కనుక సమాచారం ఇస్తే ఏ ఊళ్ళో నిండా కనుక్కోండి. ఉమెన్ అండ్ గర్ల్, ఉమెన్ అండ్ చైల్డ్ మిస్సింగ్. సో ట్రేస్ అవుట్ చేయాలి. ఒక్కోసారి ఇలాంటివి ఎలా ఉంటాయి, మిస్ అయిన తర్వాత తీసుకెళ్ళినోడు ఆ లేడీని వాడుకుంటాడు, ఆ పిల్లల్ని ఏదో ఒకటి చేస్తాడు. అట్లాగే లేదా భర్త వాళ్ళని ఏమైనా జరుగుతుంది చెప్పండి. ఎందుకు మిస్ అంటే లేదు కదా, మిస్సింగ్ అంటే లేదు.